బ్రేకింగ్ న్యూస్. ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఫ్యామిలీతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. మోదీని పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అఖిరానందన్ కలిశారు. హ్యాట్రిక్ విజయంపై మోదీకి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కుమారుడు, పవన్ కళ్యాణ్ భార్య మోదీని కలిసి పుష్పగుచ్చం అందించారు. పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరాతో మోదీ చాలా జోకులు కూడా వేసినట్టుగా తెలుస్తుంది. అందరికంటే హైట్గా అఖీరా మనకి కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మోదీ కంటే హైట్గా అఖీరానందన్ కనిపిస్తున్నాడు. అందుకే అఖీరాతో ప్రత్యేకంగా మాట్లాడారు మోదీ. మీ నాన్న కంటే పవర్ స్టార్ కావాలి అంటూ అఖీరానందన్ని మోదీ అన్నట్టుగా తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ గెలుపుపై ప్రధాని అభినందనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్కి. అలాగే మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంలో ప్రధానికి కూడా పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. జనసేనకు మంచి భవిష్యత్తు ఉంటుందని మోదీ అన్నారు. కుటుంబంతో కలిసి రావడంపై ప్రధాని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అఖీరానందన్తోనూ చాలా సరదాగా ముచ్చటించారు మోదీ. మీ నాన్నలా నువ్వు పవర్ స్టార్ కావాలి అంటూ సరదాగా నవ్వుతూ జోక్ వేశారు. అందరికంటే హైట్గా అఖీరా మనకి ఆ ఫోటోగ్రాఫ్స్లో కనిపిస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కుటుంబంతో కలిసి వెళ్లి మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటు పవన్ కళ్యాణ్ విజయంపై మోదీ పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలియజేశారు, శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని మోదీ చెప్పినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, పవన్ కళ్యాణ్ కుటుంబంతో కలిసి వెళ్ళి మోదీని అభినందించడంపై మోదీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు తెలుస్తోంది. అఖీరాతో కూడా మోదీ చాలా సరదాగా మాట్లాడారు అని తెలుస్తోంది. సో ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ఏదైనా మాట్లాడారా? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే మొదటిసారి పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా మోడీని కలిశారు. గతంలో చాలా సార్లు కలిసినప్పటికీ ఒక్కళ్ళే వెళ్ళి కలిశారు. ఇప్పుడు పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్న నేపథ్యంలో కుటుంబ సమేతంగా భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అఖిరానందన్ తో కలిసి ప్రధాని కలిశారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మోడీకి పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా శుభాకాంక్షలు చెప్పారు. ఇక్కడ ఒక ఆసక్తికర సంఘటన కూడా జరిగినట్టు తెలుస్తుంది. కుమారుడు అఖిరానందన్ హైట్ చూసి ప్రధాని మోడీ కొన్ని ఆసక్తికర జోకులు కూడా వేసినట్టు తెలుస్తుంది. మీకంటే చాలా హైట్ గా ఉన్నాడు అంటూ మోడీ పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ కొంత నవ్వులు కూడా విసినట్టుగా తెలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచిన సందర్భంగా 70,000 మెజార్టీతో గెలిచిన సందర్భంగా మోడీయే స్వయంగా శుభాకాంక్షలు చెప్పారు. మంచి విక్టరీ సాధించారని కూడా పవన్ కళ్యాణ్ అభినందించినట్టు తెలుస్తుంది. కూటమికి ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం గురించి కూడా మోడీ పవన్ కళ్యాణ్ వద్ద మాట్లాడారు. చాలా బాగా పనిచేశారని అభినందించారు. 21 స్థానాల్లో జనసేన పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలవడం పట్ల కూడా మోడీ పవన్ కళ్యాణ్ అభినందించినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో గతంలో అంటే ఎన్నడూ పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా తీసుకెళ్లేదు. ఇప్పుడు కూటమి అనేది అంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పడడానికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ కాబట్టి మోడీతో అంతా సాన్నిధ్యం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో వెళ్లి కలిసినట్టు తెలుస్తుంది. కుమార్ అఖిరానందన్ కూడా మోడీ ఆశీర్వదించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు నిన్న రాత్రి వరకు ఉదయం వరకు ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం హైదరాబాద్ కి వచ్చేశారు. చిరంజీవిని కూడా కలిశారు. మళ్ళీ రేపు తిరిగి ఢిల్లీ కూడా పవన్ కళ్యాణ్ వెళ్తారు. ఈ నెల 10వ తేదీ వరకు హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 9వ తేదీన మోడీ ప్రమాణ స్వీకారానికి హైదరాబాద్ నుంచి వెళ్లి 10వ తేదీన అమరావతికి వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ ఎమ్మెల్యే మంత్రుల కూర్పుకు సంబంధించి అదేవిధంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ప్రభుత్వ పాలన వీటన్నిటి మీద దృష్టి పెట్టే అవకాశం అయితే కనబడింది. ఏదేమైనప్పటికీ కుటుంబ సభ్యులతో మోడీని కలవడం అయితే మొత్తం అటు మెగా ఫ్యామిలీ అంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పోరాటం చేశాడు, ఒంటరిగా పోరాటం చేశాడు. ఇప్పుడు అసలైన విజయం వచ్చింది. పవన్ పడ్డ కష్టానికి నిజమైన విజయం వచ్చిందని కుటుంబ సభ్యులు చిరంజీవి గాని ఆ ఫ్యామిలీ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుమారుడిని మోడీ అభినందించడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభినందించడం అనేది ఆ కుటుంబంతో పాటు అటు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కూడా కొంత జోష్ నింపిందని చెప్పాలి. రామ్దాస్, రోహిత్. రైట్ రాజేష్, ప్రధానితో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో వెళ్ళి కలిశారు. ప్రధాని మోదీతో ఫ్యామిలీతో కలిసి వెళ్ళి పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అఖిరానందన్ కూడా మనకి దృశ్యాల్లో కనిపిస్తున్నారు. హ్యాట్రిక్ విజయంపై ప్రధానికి పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుపై కూడా ప్రధాని అభినందనలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్కి జనసేనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని మోదీ అన్నారు.
కుటుంబంతో కలిసి వచ్చి శుభాకాంక్షలు తెలపడంపై ప్రధాని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అఖీరానందన్తో కూడా చాలా సరదాగా మోదీ మాట్లాడారు. మీ నాన్నలా నువ్వు పవర్ స్టార్ అంటూ అఖీరానందన్ చూసి జోకులు వేశారు. అఖీరానందన్ హైట్ గురించి కూడా జోకులు వేయడంతో అందరూ ఒక్కసారిగా అక్కడ నవ్వులు వెరిశాయి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడంపై ప్రధాని చాలా హ్యాపీ ఫీల్ అయినట్టుగా తెలుస్తోంది.